కర్నూలు జిల్లా కోసగి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా కిరీటి ఒకే సమయంలో 3 చోట్ల ఉద్యోగం చేయడంపై ఇటీవల బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ కథనానికి స్పందించిన కర్నూలు డిఎంహెచ్ఓ భాస్కర్ డాక్టర్ రాజా కిరీటికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. కోసగి మెడికల్ ఆఫీసర్గా ఉండి ఆదోనిలోని డయాలసిస్ సెంటర్ అలాగే గోపి బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి విచారణ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు ఉంటాయంటున్న డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ తో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ రాజా కిరీటి ఒకచోట పనిచేస్తూ మరో 2 చోట్ల అనాథరైజ్గా చేస్తున్నాడనే అంశమై ఈ మధ్య ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రసారాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రసారాలకు సంబంధించి కర్నూలు డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ గారు ఉన్నారు. అంటే ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇంతగా ఆయన దృష్టికి న్యూస్ వెళ్ళిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డాక్టర్ రాజా కిరీటి అంటే ప్రభుత్వ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా ఉంటూ ఆదోన్ డయాలసిస్ సెంటర్ అదేవిధంగా గోపి బ్లడ్ బ్యాంక్లో చేస్తున్నాడని మా ఛానల్లో ఒక వార్త అయితే వచ్చింది సార్. మరి ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా లేదా, వచ్చితే ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు? మా దృష్టికి ఈ విషయం వచ్చిందండి, రీసెంట్గా మీ ద్వారానే వచ్చింది. కన్సర్న్డ్ మెడికల్ ఆఫీసర్కు డాక్టర్ రాజా కిరీటికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ 2 days లోపల ఇవ్వమని చెప్పాము. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అతను ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు, ఇంతకు ముందు ఏమైనా పనిచేశాడా, ఉద్యోగం రాకముందు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడా, దీని అంతటి గురించి ఒక ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. డాక్టర్ సత్యవతి మేడం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదోని వాళ్ళ టీం ఆధ్వర్యంలో దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కన్సర్న్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా కిరీటిని అతన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకొని తన మీద ఏం యాక్షన్ తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. యాజ్ పర్ సిసిఏ రూల్స్ మా డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్లకు ఫార్వర్డ్ చేస్తాము. ఇంకా యాక్షన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. డాక్టర్లకు సంబంధించి ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఏదైతే ఫేస్ రికగ్నిషన్ కావచ్చు, అదేవిధంగా తంబు కావచ్చు, లేదా అటెండెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడి పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రాజా కిరీట్ అయిన అంటే ఫేక్ క్రియేట్ చేసినప్పుడు ఫేక్ యాప్లో తీసుకొని అంటే ఇక్కడున్న కోసిలో ఉన్న ఆదోళనలో చూపినట్లు, ఆదోళనలో ఉన్న కోసిలో చూపినట్లు అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అది కాదండి, అది సాధ్యం కాదు. ఇవి అంతా ఆరోపణలు మాత్రమే. అది యాక్చువల్గా ఏమంటే కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ మన స్టేట్ లెవెల్ నుంచి ఎవ్రీ డే మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక యాప్ ఇంకొకరి ఫేస్ అట్లా కుదరదు. అది చాలా కాంప్లికేటెడ్ యాప్ ఉంటుంది. అది నాట్ పాసిబుల్ అండి, అది అట్లా వేయడం కుదరదు. ఈ మధ్య వింటూ ఉన్నాము, కొందరు ఏదైతే వీడియో చూపించి ఫేస్ రికగ్నిషన్కి మొబైల్లో వీడియో పెడుతున్నారు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని కూడా ఎక్కడో ఉండి అక్కడ హాజరైనట్టు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది కష్టము. మీరే ఒకసారి ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్లో మీరే కావాలంటే చూడండి. ఆ కెమెరాకి వీడియో వేరే విధంగా పెడితే అది రాదు, రిజెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఇవి కొన్ని చోట్ల బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండింది కదా, అప్పుడు బయోమెట్రిక్ అంటే ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ బయోమెట్రిక్ కొంచెం మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చేసి పక్కా ఫేస్ ఆధారిత యాప్ ఉంటుంది. ఇది లొకేషన్ ఏదైనా ఫేస్ మార్చే ఛాన్సే లేదు. ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ లొకేషన్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఆ బగ్ను కూడా తీసేసి రెగ్యులర్గా మళ్ళీ ఇప్పుడు మనం రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా మా సైడ్ నుంచి కాదు, మెయిన్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ అక్కడి నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఇది జరుగుతుంది. రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటాయి, అట్లా చేసే ఛాన్స్ ఆస్కారం అయితే లేదు. సార్, ఇప్పుడు రాజా కిరీటి విషయంలోనే ఏదైతే డయాలసిస్ సెంటర్లో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది సార్, అదేలాగే బ్లడ్ బ్యాంకులో మరొక అవగాహన ఉండాలి. ఈ 3 చోట్ల చేస్తున్నాడంట, అంటే ఈయన క్వాలిఫికేషన్కి అట్లా చేసుకోవచ్చా, లేదా చేయరాదన్నట్టయితే శాఖపరమైన ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయి? అది నాకైతే ఐడియా లేదండి. ఇప్పుడు బ్లడ్ బ్యాంకుకు సంబంధించి వాళ్ళకి పెథాలజిస్ట్ అయితే ఉండాలా. ఐ డోంట్ నో ఇఫ్ రాజా కిరీటి ఈస్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, అది నాకు ఐడియా లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు మాకు ఉన్న రికార్డ్స్ ప్రకారం హీ ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్ క్వాలిఫైడ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ డ్యూటీస్ ఇన్ పిహెచ్సి కోసిగి. ఓకే, అది ఇంకా నెక్స్ట్ డయాలసిస్ యూనిట్ అంటారా, అపాయింట్ చేసుకున్న వాళ్లకు తెలియాలి. అది అపాయింట్ చేసుకున్న వాళ్లకు వెదర్ హీ ఈస్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ వాళ్ళు చూసి చేసుకోవాలి. దట్ ఈస్ ఇట్.
ఇప్పుడు అంటే ఈ 3 చోట్ల ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అక్కడ మీరు ఏదైనా అటెండెన్స్ కానీ లేదా శాలరీ అయినా డ్రా చేస్తున్నా ఇవన్నీ ఏమైనా రికార్డ్స్ గ్యాదర్ చేశారు? యా అటెండెన్స్ ఖచ్చితంగా మా సైడ్ నుంచి మేము చూసాము. మా దగ్గర ఇతను అటెండ్ అవుతున్నాడా లేదా అని 100% ఇతను మా దగ్గరనే ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నాడు. సో మా దగ్గర అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా మేము క్రాస్ వెరిఫికేషన్ చేస్తాము. ఖచ్చితంగా క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇతని మీద ఒక కంక్లూషన్ వచ్చి పై అధికారులకు ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ జరుగుంటే పై అధికారులకు సిఫారసు చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో. ఇది సెకండ్ మెథడ్ ఆఫ్ క్రాస్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్టర్ ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్. మీరు ఊరికే అటెండెన్స్ వేసేసి పోతున్నారని అంత ఈజీగా చెప్పడం కాదు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఉంటున్నారు. డిఎంఎన్హెచ్ఓ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు, డాక్టర్ రాజా కిరీటికి సంబంధించి ఏదైతే ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, మరి అతనైతే 3 చోట్ల చేయట్లేదు, గతంలో ఎప్పుడో చేశానంటున్నాడు. బట్ మేము కూడా క్రాస్ చెక్ చేసి అటెండెన్స్, శాలరీ ఇవన్నీ కూడా చెక్ చేసి తదుపరి చర్యలకు ఏదైతే తీసుకోవాలో అలా తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.